హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం ఎంబెడెడ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, అతను ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? డూ యు నో వేర్ ఈజ్ హీ అంటామా, లేకపోతే డూ యు నో వేర్ హీ ఈజ్ అంటామా? అతను ఎక్కడ ఉన్నాడు అనడానికి వేర్ ఈజ్ హీ కదా అనేది. మరి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా? కాదు. నిజానికి ఈ సెంటెన్స్ తప్పు. డూ యు నో వేర్ హీ ఈజ్ అనేది కరెక్ట్. అంతేకాదు, ఐ వాంట్ టు నో హూ ఈజ్ హీ అంటామా, ఐ వాంట్ టు నో హూ హీ ఈజ్ అంటామా? ఐ వాంట్ టు నో హూ హీ ఈజ్ అంటాం. ఈ సెంటెన్స్ కరెక్ట్, ఇది తప్పు. చూసారా, మనం నిజానికి క్వశ్చన్లా ఉన్నా అతను ఎక్కడ ఉన్నాడో అనేది క్వశ్చన్లా ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే బీ ఫామ్ని, హెల్పింగ్ వెబ్ని సబ్జెక్ట్ తర్వాత పెడుతున్నాం. మరి ఈ సెంటెన్స్ చూడండి, ఐ వాంట్ టు నో హూ డిడ్ దిస్. ఈ సెంటెన్స్ కరెక్టా? ఐ వాంట్ టు నో హూ దిస్ డిడ్. ఈ సెంటెన్స్ కరెక్టా? ఇందాక ఏం చేసాం? హెల్పింగ్ వెబ్ని పక్కన రాసాం కదా. ఇక్కడ ఉన్న హెల్పింగ్ వెబ్ని పక్కకి రాసాం, ఇక్కడ ఉన్న దాన్ని పక్కకి రాసాం. హూ ఈజ్ హీని కాస్త హూ హీ ఈజ్ రాసాం. మరి ఇక్కడ కూడా హూ పక్కన ఉన్న డిడ్ని దిస్ ముందుకి పెడతామా? ఇలా పెట్టాం. ఇక్కడ ఐ వాంట్ టు నో హూ డిడ్ దిస్ అన్నది కరెక్ట్. అదేంటి, ఇక్కడ ఎందుకు కరెక్ట్, మరి ఇక్కడ ఎందుకు తప్పు అవుతుందో మీకు తెలియాలంటే ఇవాళ క్లాస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటిని ఎంబెడెడ్ క్వశ్చన్స్ అంటారు. ఇవి 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి వెన్ రిపోర్టింగ్ ఏ క్వశ్చన్, ఒకళ్ళు ఒకరిని క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ని తీసుకొని వెళ్ళి మనం ఇంకొకరికి రిపోర్ట్ చేస్తాం, అప్పుడు యూజ్ చేస్తాం. లేకపోతే గినక వెన్ ఎంబెడింగ్ ఏ క్వశ్చన్ ఇంటూ అనదర్ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి, ఒక మెయిన్ క్వశ్చన్కి ఇంకొక ఇండైరెక్ట్ క్వశ్చన్ని యాడ్ చేసేటప్పుడు కూడా మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అయితే చూడండి, మీరు ఫస్ట్ టైప్ని తెలుసుకుంటే కనుక సెకండ్ టైప్ని 10 సెకండ్స్లో నేను నేర్పిస్తా. కాబట్టి మనం ఎక్కువ టైం ఫస్ట్ టైప్ని నేర్చుకోవడానికి స్పెండ్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడ ఉన్న పర్సన్ ఈమెని క్వశ్చన్ చేస్తుంది. ఏదన్నా కానీ క్వశ్చన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి WH వర్డ్, తర్వాత ఆక్సిలరీ వెబ్, తర్వాత సబ్జెక్ట్. వేర్ ఈజ్ జాన్, ఇలాగా. వేర్ ఈజ్ జాన్ అంటే దాని అర్థం అతను ఎక్కడున్నాడు. వాట్ డిడ్ హీ ఈట్, అతను ఏమి తిన్నాడు. వాట్ డిడ్ హీ, ఓకేనా? అంటే ఒకటి WH, తర్వాత బీ ఫామ్, తర్వాత సబ్జెక్ట్ పెడుతున్నాం. లేకపోతే ఈజ్ హీ రెడీ, అతను రెడీగా ఉన్నాడా. లేకపోతే డిడ్ హీ ఈట్ ఎనీథింగ్, అతను ఏమన్నా తిన్నాడా. ఇక్కడ ఈజ్ హీ, ఈజ్ అంటే బీ ఫామ్, సబ్జెక్ట్ పెట్టాం. అంటే మనం ఒకరిని క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి WH బీ ఫామ్, తర్వాత సబ్జెక్ట్, లేకపోతే బీ ఫామ్ డైరెక్ట్గా సబ్జెక్ట్ పెట్టచ్చు. ఈమెని క్వశ్చన్ చేసింది వేర్ ఈజ్ జాన్ అని, జాన్ ఎక్కడా అని. అయితే నన్ను క్వశ్చన్ చేశారనుకోండి, నేను ఇదే తీసుకొని వెళ్ళి ఇంకొకరికి రిపోర్ట్ చేస్తున్నా. ఎలా చెప్తున్నానంటే, ఇక్కడున్న ఆమె ఈమెకి రిపోర్ట్ చేస్తుంది. ఎలా రిపోర్ట్ చేస్తుందంటే, ఆమె నన్ను జాన్ ఎక్కడా అని అడిగింది. చూడండి, జాన్ ఎక్కడా అనేది వేర్ ఈజ్ జాన్ కరెక్టే, కానీ నేను ఏం చేస్తున్నాను? ఈమెకి రిపోర్ట్ చేస్తుంది, ఈమెని క్వశ్చన్ చేస్తున్నానా, జస్ట్ అలా అడిగారు అని చెప్తున్నానా? అలా అడిగారు అని చెప్తున్నా. అలాంటప్పుడు షీ హాజ్ ఆస్క్డ్ మీ వేర్ ఈజ్ జాన్ అనడం తప్పు అవుతుంది. దీని అర్థం ఏంటి అంటే, షీ హాజ్ ఆస్క్డ్ మీ, ఆమె నన్ను అడిగింది వేర్ ఈజ్ జాన్, జాన్ ఎక్కడా అని. ఇక్కడున్నామా మళ్ళీ ఈమెను క్వశ్చన్ చేస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే, ఈమె జాన్ ఎక్కడా అని ఈమెను క్వశ్చన్ చేసింది, ఈమె వెళ్ళి జాన్ ఎక్కడా అని ఈమెను క్వశ్చన్ చేసింది. దీని అర్థం అది. ఒకవేళ నేను షీ హాజ్ ఆస్క్డ్ మీ వేర్ ఈజ్ జాన్ అని అంటే, అయితే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అప్పుడు దాని అర్థం ఆమె నన్ను అడిగింది జాన్ ఎక్కడా అని మళ్ళీ నేను తిరిగి ఇంకొక ఆమెని క్వశ్చన్ చేస్తున్నా. అలా కాకుండా ఆమె నన్ను జాన్ ఎక్కడా అని అడిగింది అని చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలంటే, ఏది అయితే చూడండి WH వర్డ్ పక్కన ఉన్న ఏది అయితే బీ ఫామ్ ఉందో దీన్ని సబ్జెక్ట్ తర్వాత రాయాలి. అంటే అసర్టివ్ సెంటెన్స్లో రాయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాయకూడదు. అప్పుడు అది ఏమవుతుంది అంటే, షీ హాజ్ ఆస్క్డ్ మీ వేర్ జాన్ ఈజ్, ఆమె నన్ను జాన్ ఎక్కడా అని అడిగింది. షీ హాజ్ ఆస్క్డ్ మీ వాట్ జాన్ ఏట్, జాన్ ఏం తిన్నాడు అని నన్ను అడిగింది. షీ హాజ్ ఆస్క్డ్ మీ వేర్ జాన్ ప్లేడ్, జాన్ ఎక్కడ ప్లే ఆడాడు అని ఆమె నన్ను అడిగింది. షీ హాజ్ ఆస్క్డ్ మీ వేర్ జాన్ వర్క్స్,
జాన్ ఎక్కడ వర్క్ చేస్తాడు అని ఆమె నన్ను అడిగింది. ఇలాగా మనం సబ్జెక్ట్ తర్వాత ఏదన్నా బీ ఫామ్ ఉంటే పెట్టాలి. ఓకేనా? చూడండి, ఎవరన్నా కానీ మనల్ని డూ యు నో జాన్ అని అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నీకు జాన్ తెలుసా? నేను నిన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేసేటప్పుడు నేను ఇలా చెప్తాను. అయితే నేను ఇలా చెప్పాలి ఒక పర్సన్, మీరు నన్ను క్వశ్చన్ చేశారు డూ యు నో జాన్ అని, అయితే నేను మీకు ఆన్సర్ ఇలా ఇద్దాము అనుకుంటున్నా. నాకు జాన్ తెలుసు, అయితే నాకు అతను ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడో తెలియదు, సో అతను ఎక్కడ పని చేస్తున్నాడని నేను తిరిగి క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తా? డూ యు నో జాన్ అని ఎవరన్నా నాతో అంటే ఐ నో, లేకపోతే నాకు తెలుసు అతను ఎక్కడ ఉన్నాడు అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు ఏం చేస్తా? ఇక్కడ ఫుల్ స్టాప్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాను, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాను. అప్పుడు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ నో, లేకపోతే ఐ నో జాన్, జాన్ నాకు తెలుసు, వేర్ ఈస్ హీ, అతను ఎక్కడ అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అలా కాకుండా నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నా. ఒకళ్ళు నన్ను జాన్ ఎవరో నీకు తెలుసా అంటే నాకు తెలుసు, అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు అని నేను చెప్పాలి అనుకోండి. అప్పుడు నేనేం చెప్తానంటే నాకు తెలుసు అనడానికి ఐ నో, కానీ నేను అతని క్వశ్చన్ చేస్తున్నానా, అతను ఎక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసు అని చెప్తున్నానా? ఎక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసు అని చెప్తున్నాను, నేను అతని క్వశ్చన్ చేయట్లేదు. అలాంటప్పుడు ఐ నో వేర్ ఈస్ జాన్ అని అన్ను, ఐ నో వేర్ హీ ఈజ్, లేకపోతే ఐ నో వేర్ జాన్ ఈజ్. జాన్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. అర్థమైందా? అంతేగాని వేర్ ఈజ్ హీ అనకూడదు. ఎందుకని? వేర్ ఈజ్ హీ అంటే నేను అతన్ని తిరిగి క్వశ్చన్ చేస్తున్నట్లు, నేను క్వశ్చన్ చేయట్లేదు, అతను ఎక్కడ ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు అని చెప్తున్నాను. అర్థమైందా? అలాగే వాట్ డిడ్ హీ డూ, అతను ఏం చేశాడు. ఇది నేను ఎవరితో అన్నా కానీ వాట్ డిడ్ హీ డూ అన్నాను అనుకోండి, ఎదుటి వాళ్ళని నేనేం చేస్తున్నాను, అతను ఏం చేశాడని క్వశ్చన్ చేస్తున్నాను. క్వశ్చన్ చేస్తున్నానంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి. అలా కాకుండా నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను అనుకోండి, అతను ఏం చేశాడో నాకు తెలుసు అని, నాకు తెలుసు అంటే ఐ నో, ఏం చేశాడో అని చెప్పాలంటే వాట్ డిడ్ హీ డూ అంటామా, వాట్ హీ ఏమని చెప్పాను, ఏదైతే ఆక్సిలరీ వెర్బ్ ఉందో దాని సబ్జెక్ట్ తర్వాత రాయాలి. అయితే డిడ్ హీ డూ కాస్త హీ డిడ్ అయిపోతుంది కదా. డిడ్ హీ డూ అంటే ఇంట్రాగేటివ్, హీ డిడ్ అంటే అజెక్టివ్. కాబట్టి ఐ నో వాట్ హీ డిడ్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ఎందుకని? నేను అతన్ని క్వశ్చన్ చేయట్లేదు. మీరు ఇలా క్వశ్చన్ చేస్తుంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా కాకుండా అతను ఏమి చేశాడో అనడానికి వాట్ హీ డిడ్, అతను ఏమి తిన్నాడో వాట్ హీ ఏట్, అతను ఎక్కడ ఆడాడో వేర్ హీ ప్లేడ్, ఇలా చెప్పాలి. దానికి ముందు నాకు తెలుసు అనడానికి ఐ నో వేర్ హీ ప్లేడ్, ఐ నో వాట్ హీ ఏట్, ఐ నో వెన్ హీ విల్ కమ్. ఇలాగ మనం అజెక్టివ్ సెంటెన్స్ని యూజ్ చేయాలి. అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు, ఐ నో వెన్ హీ విల్ కమ్. అంతేగాని ఐ నో వెన్ విల్ హీ కమ్ అనకూడదు. నేను డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటే వెన్ విల్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు, నేను క్వశ్చన్ అడుగుతున్నా. అలా కాకుండా అది నాకు తెలుసు అంటే ఆ విషయం నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో వెన్ హీ విల్ కమ్, అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు. సో ఇలాగ మనం చాలా రకాల అయిన ఫ్రేజెస్ని యూజ్ చేస్తుంటాం. కేవలం నాకు తెలుసు అనే కాదు, నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. చూడండి, వాళ్ళు ఎప్పుడు వస్తారో అన్నది క్వశ్చన్లా కనిపిస్తున్నా కానీ నేను ఎదుటి వ్యక్తిని ఒకళ్ళతో నేను అరే వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదురా అంటే నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నానా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కాబట్టి ఇక్కడ కూడా అజెక్టివ్ సెంటెన్స్ని యూజ్ చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యూజ్ చేయకూడదు. అలాగే వాళ్ళు ఎందుకు చేశారో నాకు చెప్పలేదు. ఇక్కడ కూడా నేనేమన్నా క్వశ్చన్ చేస్తున్నానా, నాకు తెలియదు అన్న విషయాన్ని చెప్తున్నానా, ఒక విషయం చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మనం క్వశ్చన్ చేయకూడదు. వాళ్ళు ఎలా పాస్ అయ్యారో నాకు చెప్పారు, లేకపోతే ఆమెకి ఎన్ని సంవత్సరాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటివి నాకు తెలియదు, నాకు చెప్పలేదు, నాకు చెప్పారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఆశ్చర్యపోయాను, ఇలాంటి చాలా రకాలైన వాటి తర్వాత మనం వాళ్ళు ఎలా చేశారో, ఎప్పుడు వచ్చారో, ఎందుకు వెళ్ళారో అన్న వాటిని యాడ్ చేస్తూ ఉంటాం. నిజానికి ఇవి క్వశ్చన్స్లా ఉన్నా కానీ ఇవి క్వశ్చన్స్ కాదు. ఓకేనా? అజెక్టివ్ సెంటెన్సెస్. కాబట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్కి ముందు ఆక్సిలరీ వెర్బ్ని యూజ్ చేయకూడదు. ఇలాంటి ఫ్రేజెస్ చాలా ఉంటాయి. నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో. ఓకేనా? నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్, ఐ కాంట్ రిమెంబర్, నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను, దే వాంట్ టు నో, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇలా చాలా రకాల ఫ్రేజెస్ ఉంటాయి.
లెట్ మీ నో, లేకపోతే ఐ వండర్, ఇలాంటివి చాలా రకాలవి ఉంటాయి. వీటి అన్నిటి తర్వాత కూడా మనము కొన్ని సెంటెన్సెస్ని రాసేటప్పుడు ఇలాంటి అజర్టివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ షీ డూయింగ్? దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను సబ్జెక్ట్కి ముందు ఆక్సిలరీ వెర్బ్ని పెట్టాను అంటే దీని అర్థం ఆమె ఏం చేస్తూ ఉంది. ఒకళ్ళతో నేను వాట్ ఈజ్ షీ డూయింగ్ అని అన్నాను అంటే నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. వాట్ ఈజ్ షీ డూయింగ్, ఆమె ఏం చేస్తుంది. అలా కాకుండా ఆమె ఏం చేస్తుందో క్వశ్చన్ లాగా ఉన్నా కానీ ఆమె ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి అని అంటే నాకు తెలుసు అంటే ఐ నో వాట్ ఈజ్ షీ డూయింగా, వాట్ షీ ఈజ్ డూయింగా, వాట్ షీ ఈజ్ డూయింగ్. ఐ నో వాట్ షీ ఈజ్ డూయింగ్. ఆమె ఏం చేస్తుందో నాకు తెలుసు. ఐ నో వేర్ షీ విల్ బీ. ఐ నో వేర్ విల్ షీ బీ కాదు, ఓకేనా. ఐ నో వేర్ షీ విల్ బీ. సబ్జెక్ట్ షీ తర్వాత మోడల్ని యూజ్ చేస్తున్నాను, హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తున్నాను. అంతేకాని ఐ నో వేర్ విల్ షీ బీ అని నన్ను. ఐ నో వేర్ షీ విల్ బీ. ఆమె ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఐ నో వాట్ హీ ఏట్. అతను ఏం తిన్నాడో నాకు తెలుసు. నాకు తెలియదు అనడానికి ఐ డోంట్ నో. ఐ డోంట్ నో వాట్ ఈజ్ షీ డూయింగా, వాట్ షీ ఈజ్ డూయింగా. ఐ డోంట్ నో వాట్ షీ ఈజ్ డూయింగ్. ఆమె ఏం చేస్తూ ఉందో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ వాట్ షీ ఈజ్ డూయింగ్. ఆమె ఏం చేస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు. ఐ కాంట్ రిమెంబర్ వేర్ షీ ఈజ్. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. వేర్ షీ ఈజ్. అంతేకాని ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఈజ్ షీ కాదు. ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ మై మొబైల్. ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ మై మొబైల్. అంతేకాని ఐ కాంట్ రిమెంబర్ వేర్ డిడ్ ఐ కీప్ మై మొబైల్ కాదు. డిడ్ని నేను సబ్జెక్ట్కి ముందు యూజ్ చేయట్లేదు. అలాగే దే వాంట్ టు నో, వాళ్ళు ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే దే వాంట్ టు నో వాట్ షీ ఈజ్ డూయింగ్. అంతేకాని దే వాంట్ టు నో వాట్ ఈజ్ షీ డూయింగ్ అని అనకూడదు. ఇలాగ చాలా ఫ్రేజెస్ ఉంటాయి. ఐ ట్రై టు ఫైండ్, నేను కనుక్కోవడానికి ట్రై చేశాను. ఐ ట్రై టు ఫైండ్ వేర్ హీ ఈజ్. అతను వేర్ హీ ఈజ్ చూసారా, ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఈజ్ హీ అనట్లేదు. ఎందుకని నేను ఎదుటి వ్యక్తికి క్వశ్చన్ చేయట్లేదు, అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి ట్రై చేశాను. ఐ ట్రై టు ఫైండ్ వేర్ హీ ఈజ్. అర్థమైందా? ఇలాగా లెట్ మీ నో, ఐ ఫర్గాట్, ఇలా చాలా రకాల ఫ్రేజెస్ ఉంటాయి. వాటి మొత్తాన్ని నేను నా వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తాను. ఎవరన్నా జాయిన్ అవ్వలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి, ఓకేనా. నేను ఇలాంటి ఫ్రేజెస్ మొత్తాన్ని మీకు అందులో పోస్ట్ చేస్తాను. ఓకే, చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ విల్ షీ కమ్. ఒకరితో నేను వెన్ విల్ షీ కమ్ అని చెప్పానంటే నేను వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా, క్వశ్చన్ చేస్తున్నానా? క్వశ్చన్ చేస్తున్నాను. దీని అర్థం ఏంటి? వెన్ విల్ షీ కమ్, ఆమె ఎప్పుడు వస్తుంది. అలా కాకుండా ఆమె ఎప్పుడు వస్తుందో ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని నేను చెప్పాలంటే నాకు తెలియదు అని చెప్పడానికి ఐ డోంట్ నో. ఆమె ఎప్పుడు వస్తుందో అని చెప్పడానికి నేనేమని చేయాలని చెప్పాను, ఏదైతే ఏదైతే ఆక్సిలరీ వెర్బ్ ఉందో దాన్ని సబ్జెక్ట్ ముందుకు రాయాలి అని చెప్పాను. కాబట్టి ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్. ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఓకేనా. ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్. ఓకే, ఈ సెంటెన్స్ చూడండి. ఈజ్ షీ రెడీ. దీని అర్థం ఏంటి? ఆమె రెడీగా ఉందా. ఈజ్ షీ రెడీ, ఆమె రెడీగా ఉందా. అయితే ఇప్పుడు ఆమె రెడీగా ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పాలంటే ఆమె రెడీగా ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. అయితే ఇక్కడ ఏం చేసాం, ఏదైతే విల్ ఉందో ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని సబ్జెక్ట్ ముందుకు పెట్టాం. విల్ అనేది సబ్జెక్ట్ ముందుకు పోయింది. మరి ఇక్కడ కూడా ఈజ్ అనేది సబ్జెక్ట్ ముందుకు పోయి ఇలా పెట్టచ్చా, ఐ డోంట్ నో షీ ఈజ్ రెడీ అని? నిజానికి ఇలా అనొచ్చు, కానీ దీని అర్థం ఏంటి అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, షీ ఈజ్ రెడీ, ఆమె రెడీగా ఉంది. నేను ఇక్కడ రెండు సెంటెన్సెస్ని చెప్పాను. ఒకటి నాకు తెలియదు అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తర్వాత ఆమె రెడీగా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ నేను అలా కాదు చెప్పాలనుకుంటుంది. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఆమె రెడీగా ఉందో లేదో నాకు తెలియదు అని. మరి అప్పుడు ఏం చేస్తాం చూడండి. అప్పుడు ఏం చేస్తామంటే ఇందాక సెంటెన్స్ని మీరు చూస్తే కనుక ఇక్కడ వెన్ కానీ హౌ కానీ లేకపోతే వేర్ కానీ ఇలాంటి
WH వర్డ్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఎలాంటి WH వర్డ్ రాలేదు. ఇది ఒక ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎప్పుడైతే మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ఎంబెడ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చేయాలంటే, అంటే ఇలాంటివి చెప్తూ ఉంటామో, ఆమె రెడీగా ఉందో లేదో, ఆమె వెళ్ళిందో లేదో, ఆమె తిన్నదో లేదో, ఇలాంటివి చెప్పేటప్పుడు మనం ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. అంటే అయితే WH వర్డ్ ఉండాలి ఇక్కడ, లేకపోతే ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేసి చెప్తాము. చూడండి, ఐ డోంట్ నో షీఈ్ రెడీ అనకూడదు. దాని అర్థం ఏంటి? ఐ డోంట్ నో షీఈ్ రెడీ అంటే 2 సెంటెన్సెస్. ఐ డోంట్ నో ఫుల్ స్టాప్, నాకు తెలియదు, ఆమె రెడీగా ఉంది, షీఈ్ రెడీ ఫుల్ స్టాప్, 2 సెంటెన్సెస్. అలా కాకుండా ఒకటే సెంటెన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆమె రెడీగా ఉందో లేదో నాకు తెలియదంటే ఐ డోంట్ నో ఇఫ్ షీఈ్ రెడీ, లేకపోతే ఐ డోంట్ నో వెదర్ షీఈ్ రెడీ ఆర్ నాట్. ఇలాగా ఆమె రెడీగా ఉందో లేదో నాకు తెలియాలి అని ఎప్పుడైతే మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ యూజ్ చేస్తామో అప్పుడు ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేస్తాం. అంటే అయితే WH వర్డ్ ఉండాలి, లేకపోతే గనక ఇఫ్ కానీ వెదర్ కానీ ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ని ఒకదానికి ఒక సెంటెన్స్కి యాడ్ చేస్తున్నామో. ఓకే, చూడండి, డిడ్ హీ ఫినిష్ ద వర్క్. ఇక్కడ WH వర్డ్ ఏమైంది అందా? వెయిట్ డిడ్ హీ ఫినిష్ ద వర్క్ అని అన్నామా? అనలేదు కదా. అంటే ఇది ఒక ఎస్ ఆర్ నో క్వశ్చన్. అప్పుడు నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను అనుకోండి, అతను వర్క్ ఫినిష్ చేశాడో లేదో నాకు తెలియదు అని. నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. అప్పుడు ఏం చేస్తా? డిడ్ని ముందుకు పంపించి హీ ఫినిష్ ద వర్క్ అంటే సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడే ఏమని చెప్పాను, ఎప్పుడైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయో అప్పుడు ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేయాలి. కాబట్టి ఆ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ డోంట్ నో ఇఫ్ హీ ఫినిష్ ద వర్క్ ఆర్ నాట్. అతను వర్క్ ఫినిష్ చేశాడో లేదో నాకు తెలియదు. ఇలా మనం రాయాలి. ఐ వాంట్ టు నో ఇఫ్ షీ కాల్ యూ. ఆమె నీకు కాల్ చేసిందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో ఇఫ్ షీ కాల్ యూ. ఆమె నీకు కాల్ చేసిందో లేదో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఈ సెంటెన్స్ చూడండి, వెన్ విల్ హీ హెల్ప్ హర్. దీని అర్థం ఏంటి? వెన్ విల్ హీ హెల్ప్ హర్, అతను ఆమెకి ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ఇలా నేను ఎవరినన్నా అడిగాను అనుకోండి, నేను ఏం చేస్తున్నా, ఒక క్వశ్చన్ వాళ్ళని అడుగుతున్నాను. అలా కాకుండా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాలంటే నేను అతను ఆమెకి ఎప్పుడు హెల్ప్ చేస్తాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనడానికి ఐ వాంట్ టు నో. వెన్ విల్ హీ హెల్ప్ అంటామా, వెన్ హీ విల్ హెల్ప్ అంటామా? ఇప్పుడే తెలుసుకున్నాం విల్ని సబ్జెక్ట్ తర్వాత రాస్తాము అని. వెన్ హీ విల్ హెల్ప్ హర్, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సరే, ఈ క్వశ్చన్ని చూడండి, హూ విల్ హెల్ప్ హర్. దీని అర్థం ఏంటి? హూ విల్ హెల్ప్ హర్, ఐమ్ సారీ, హూ విల్ హెల్ప్ హర్, ఎవరు ఆమెకి హెల్ప్ చేస్తారు, ఎవరు ఆమెకి హెల్ప్ చేస్తారు. అయితే నేను ఆమెకి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను అనడానికి ఇలా రాస్తామా, ఐ వాంట్ టు నో. ఇందాకంతా ఏం చేసాం, విల్ని అంటే ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని ముందుకు రాసాం. కాబట్టి ఇక్కడ కూడా ఐ వాంట్ టు నో హూ హెల్ప్ విల్ హర్ అని రాస్తామా? అలా రాయము. ఏమని రాస్తామంటే దీన్ని అంతే, ఐ వాంట్ నో హూ విల్ హెల్ప్ హర్ అని రాస్తాం. ఎందుకని అంటే ఇక్కడ ఉన్న హూ అనేది చూడండి, వెన్ విల్ హీలో హీ అనేది సబ్జెక్ట్. మనం ఆక్సిలరీ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకి పెట్టాలి. కానీ ఎక్కడ అయితే ఇక్కడ హూ అనేది నిజానికి ఇదే సబ్జెక్ట్, ఇది డిటర్మైనర్, ఇదే సబ్జెక్ట్. అంతేకాని హెల్ప్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇది ఒక వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం సెంటెన్స్ ఎలా ఉందో అలాగే రాస్తాం. ఇక్కడ మాత్రం మనము అజెక్టివ్ సెంటెన్స్లో రాయాల్సిన అవసరం లేదు. హూ విల్ హెల్ప్ హర్, ఎవరు ఆమెకి హెల్ప్ చేస్తారు. ఐ వాంట్ టు నో హూ విల్ హెల్ప్ హర్, నేను ఆమెకి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ చూడండి, వాట్ మేడ్ హర్ క్రై, ఆమెని ఏది ఏడ్చేలా చేసింది. వాట్ మేడ్ హర్ క్రై, ఇక్కడ వాట్ అనేది సబ్జెక్ట్ డిటర్మైనర్ అండ్ సబ్జెక్ట్ ఏంటి, హర్రా కాదు, మేడ్ హర్ ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇది ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను అనుకోండి, ఆమెని ఏది ఏడ్చేలా చేసిందో నేను మర్చిపోయాను అని చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, ఐ ఫర్గాట్ వాట్ మేడ్ హర్ క్రై. అంతేకాని వాట్ డిడ్ సారీ నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ మేడ్ హర్ క్రై అంటే సరిపోతుంది. అంతేకాని ఇక్కడ ఐ ఫర్గాట్
వాట్ డిడ్ షీ లేకపోతే వాట్ హర్ మేడ్ క్రై ఇంకా ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఫర్గాట్ వాట్ మేడ్ హర్ క్రై అంటే సరిపోతుంది. అలాగే వాట్ డిడ్ షీ మేక్, ఈ సెంటెన్స్ చూడండి. వాట్ డిడ్ షీ మేక్లో షీ అనేది సబ్జెక్ట్, ఇక్కడేమో వాట్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, హర్ అనేది యాక్చువల్గా ఆబ్జెక్ట్. ఏది ఆమె హర్ అనేది ఆబ్జెక్ట్. ఏది ఆమెని ఏడ్చేలా చేసింది, ఏది ఇదే సబ్జెక్ట్. కానీ వాట్ డిడ్ షీ మేక్లో దీని అర్థం అంటే ఆమె ఏమి చేసింది, ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్. ఇలాంటప్పుడు ఆమె ఏం చేసిందో నేను మర్చిపోయాను అని చెప్పాలంటే ఐ ఫర్గాట్, లేకపోతే ఆమె ఏం చేసిందో అని నేను ఆశ్చర్యపోయాను అని చెప్పాలంటే ఐ వండర్ వాట్ షీ మేడ్. ఓకేనా, ఐ వండర్ వాట్ షీ మేడ్. ఇక్కడ ఐ ఫర్గాట్ వాట్ మేడ్ హర్ క్రై, ఇక్కడ ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం చేంజెస్ చేయాలి. అంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉంది, ఇంకొక సబ్జెక్ట్ ఉండి దాని ముందు నువ్వు ఆక్సిలరీ వెర్బ్ పెట్టావో దాన్ని నువ్వు చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైతే డిటర్మైనరో అదే ఆబ్జెక్ట్ అయితే గనక నువ్వు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. విచ్ స్టూడెంట్ గాట్ ద ప్రైజ్, ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏమైనా ఉందా? గాట్ ద ప్రైజ్, ఇది డైరెక్ట్ వెర్బ్. విచ్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ ప్రైజ్ పొందాడు, దీని అర్థం ఇది. అలా కాకుండా నేను ఇలా చెప్పాలనుకున్నాను అనుకోండి, ఏ స్టూడెంట్ ప్రైజ్ పొందాడో నన్ను తెలుసుకోనివ్వండి అని చెప్పాలనుకుంటే లెట్ మీ నో విచ్ స్టూడెంట్ గాట్ ద ప్రైజ్. చూసారా, లెట్ మీ నో విచ్ స్టూడెంట్ గాట్ ద ప్రైజ్. ఇందులో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైతే ఆ WH వర్డ్ ప్లస్ నౌన్ లేదా WH వర్డే మెయిన్ సబ్జెక్ట్ అవుతుందో, ఇంకొక ఎలాంటి సబ్జెక్ట్ ఉండదో, అలాంటప్పుడు మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ గురించి తెలుసుకున్నాం, సెకండ్ టైప్ గురించి తెలుసుకుందాం. సెకండ్ ఏంటి? ఫస్ట్దేమో ఒకళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే ఒక క్వశ్చన్ లాంటిది. అతను ఏం చేస్తున్నాడో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, అతను ఎలా తిన్నాడో నాకు తెలుసు, నేను చెప్తాను, ఇలాంటివి చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తాం. సెకండ్ ఏం చేస్తామంటే మనం క్వశ్చన్ని, ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ని ఒక మెయిన్ క్వశ్చన్లోకి యాడ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అతను ఎక్కడ పని చేస్తున్నాడో నీకు తెలుసు. నీకు తెలుసు అంటే నేను క్వశ్చన్ చేస్తున్నానా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నీకు తెలుసు అనడానికి యు నో. అతను ఎక్కడ పని చేస్తున్నాడో అనడానికి, మామూలుగా అతను ఎక్కడ పని చేస్తున్నాడు అని క్వశ్చన్ చేయడానికి ఏం చేస్తాం? వేర్ డస్ హీ వర్క్. కానీ ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అతను ఎక్కడ పని చేస్తున్నాడో, ఒక అతను అన్నాడు అతను ఎక్కడ పని చేస్తున్నాడో నాకు తెలియదు అన్నాడు. అయితే నేను వాడికి చెప్తున్నా, అరే వాడు ఎక్కడ పని చేస్తున్నాడో నీకు తెలుసు అని. ఇది నేను అతన్ని క్వశ్చన్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాంటప్పుడు యూ నో వేర్ డస్ హీ వర్క్ అని అన్నాం, యూ నో వేర్ హీ వర్క్స్ అని అంటాం. అతను ఎక్కడ పని చేస్తున్నాడో నీకు తెలుసు. కానీ ఇదే సెంటెన్స్ని నేను ఇలా మార్చాను అనుకోండి, అరే అతను ఎక్కడ పని చేస్తున్నాడో నీకు తెలుసా? నేను ఇప్పుడు ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేస్తున్నా, నీకు తెలుసా? నీకు తెలుసా అనడానికి డూ యు నో, నీకు తెలుసా. ఇప్పుడు మనం క్వశ్చన్ కదా చేసేది, కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి డూ యు నో వేర్ డస్ హీ వర్క్ అని అంటామా? డూ యు నో వేర్ డస్ హీ వర్క్ అని అంటామా? అలా అనము. ఎందుకు అంటే చూడండి, మనము 2 క్వశ్చన్స్ వేస్తున్నామా, ఒకటే వేస్తున్నామా? ఒకవేళ అతనితో నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, అరే నీకు తెలుసా, అరే అతను ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇవి 2 క్వశ్చన్స్. అరే నీకు తెలుసా, అరే అతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఇవి 2 క్వశ్చన్స్. అలాంటప్పుడు డూ యు నో ఇక్కడ క్వశ్చన్ మార్క్, వేర్ డస్ హీ వర్క్ అతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇవి 2 క్వశ్చన్స్ అవుతాయి. అలా కాకుండా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, అందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే డూ యు నో నీకు తెలుసా అని. ఇంకొక అతను ఎక్కడ పని చేస్తున్నాడు అనేది ఇండైరెక్ట్ క్వశ్చన్, ఇది మెయిన్ క్వశ్చన్ కాదు. అలాంటప్పుడు మనం చూడండి డూ యు నో వేర్ హీ వర్క్స్ అని అంటాం. ఇక్కడ కూడా అజెక్టివ్ సెంటెన్స్నే యూజ్ చేస్తాం. అయితే ఇంతవరకు. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఇది. దీనికని ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ మెయిన్ క్వశ్చన్కి మనం డూ యు నో హిమ్ అని అంటాం కదా, అతను నీకు తెలుసా. అలాగే హిమ్ ప్లేస్లో అతను ఎక్కడ పని చేస్తాడో అన్న విషయాన్ని పెట్టాము. కాబట్టి డూ యు నో అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి, దాన్ని సెంటెన్స్ చివరిలో పెట్టాలి. కాబట్టి ఇందులో మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి డూ యు నో అన్నది మాత్రమే. ఓకేనా?
అంతేకాని వేర్ హీ వర్క్స్ అనేది క్వశ్చన్ కాదు, కాబట్టి వేర్ హీ వర్క్స్ అనే రాయాలి, అంతేకాని వేర్ డస్ హీ వర్క్ అని రాయకూడదు. ఒకవేళ అలా రాస్తే మనం అతన్ని 2 క్వశ్చన్స్ అడిగినట్లు. డూ యు నో అన్నది ఒక క్వశ్చన్, వేర్ డస్ హీ వర్క్ అనేది ఇంకొక క్వశ్చన్. అర్థమైందా? ఓకే, ఇందాక మనం చాలా ఫ్రేజెస్ చూసాం కదా, షీ నోస్ అని, షీ నోస్ వేర్ హీ ఈజ్ వర్కింగ్ అని, అలాగా మనం చెప్తూ వచ్చాం కదా. ఇలాంటి అన్నిటిని కూడా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి రాసామనుకోండి, అది సెకండ్ టైప్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ నోస్, ఆమెకి తెలుసు. దీన్నే నేను డస్ షీ నో అని పక్కన ఇంకొక విషయం పెడితే, ఫర్ ఎగ్జాంపుల్, డస్ షీ నో వాట్ హీ ఎయిట్, అతను ఏమి తిన్నాడో ఆమెకి తెలుసా. అంటే ఏదైతే నేను ఇందాక కొన్ని ఫ్రేజెస్ చూపించానో అవే ఫ్రేజెస్ని యూజ్ చేస్తున్నాం, కాకపోతే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లలో యూజ్ చేస్తున్నాం. డస్ షీ నో తర్వాత మనం ఒక ఎంబెడెడ్ క్వశ్చన్ని, అంటే ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ని ప్లేస్ చేస్తాం. లేకపోతే డిడ్ హీ ట్రై టు ఫైండ్, లేకపోతే కాంట్ హీ రిమెంబర్, లేకపోతే డూ దే వాంట్ టు నో, లేకపోతే డిడ్ హీ ఫర్గెట్. ఇలాంటివి అంటే ఏవైతే మనము టైప్ 1లో ఉన్నాయో వాటినే మనం ఇంట్రాగేటివ్ క్వశ్చన్ టైప్లో రాసి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇది వస్తుంది, డస్ షీ నో, డిడ్ హీ ట్రై టు ఫైండ్, కాంట్ హీ రిమెంబర్, డూ దే వాంట్ టు నో. తరువాత ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే చాలామంది లాస్ట్లో క్వశ్చన్ మార్క్ చూసి ఇండైరెక్ట్ క్వశ్చన్ని కూడా క్వశ్చన్ లాగా రాస్తారు. అలా రాయకూడదు, ఓకేనా? చూడండి, షీ టోల్డ్ మీ హౌ ఇట్ హ్యాపెండ్. దీని అర్థం ఏంటి? షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది. హౌ ఇట్ హ్యాపెండ్, అది ఎలా జరిగింది అన్న విషయం ఆమె నాకు చెప్పింది. అలా కాకుండా నేను దీన్నే ఇలా క్వశ్చన్ చేయాలనుకున్నాను, ఆమె అది ఎలా జరిగిందో ఆమె నాకు చెప్పుద్దా అని. అప్పుడే చెప్పుద్దా అంటే కెన్ షీ టెల్, ఓకేనా? కెన్ షీ టెల్ మీ, ఆమె నాకు చెప్పుద్దా. హౌ ఇట్ హ్యాపెండ్, అది ఎలా జరిగిందో కెన్ షీ టెల్ మీ, ఆమె నాకు చెప్పుద్దా. నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటి? కెన్ షీ టెల్ మీ అన్నది. హౌ ఇట్ హ్యాపెండ్ అనేది క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ లేదా ఎంబెడెడ్ క్వశ్చన్, ఓకేనా? మనం కెన్ షీ టెల్ మీకి మాత్రమే క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం. అర్థమవుతుందా? అలాగే యూ నో వేర్ హీ పార్క్ ద కార్, దీని అర్థం ఏంటి? యూ నో వేర్ డిడ్ హీ పార్క్ ద కార్ అని అంటామా? అనము. ఎందుకని? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. యూ నో, నీకు తెలుసు. వేర్ హీ పార్క్ ద కార్, అతను ఆ కార్ ఎక్కడ పార్క్ చేశాడో నీకు తెలుసు అని చెప్తున్నాం. అలా కాకుండా నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ఏమని? అతను ఆ కార్ ఎక్కడ పార్క్ చేశాడో నీకు తెలుసా అని. నీకు తెలుసా అనడానికి డూ యూ నో వేర్ హీ పార్క్ ద కార్. చూసారా? వేర్ హీ పార్క్ ద కార్ అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు, ఇది మాత్రమే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, డూ యూ నో అన్నది. ఇలాగా చూడండి, ఇదేమో టైప్ 1, ఇదేమో టైప్ 2. హీ నోస్, డస్ హీ నో, హీ హర్డ్, డిడ్ హీ హియర్. ఇలాగా ప్రతి ఒక్కదానికి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ హీ నోస్ వాట్ ఐ ఏట్, అతనికి నేను ఏం తిన్నానో తెలుసు. వాట్ ఐ ఏట్, ఓకేనా? నేను ఏం తిన్నానో తెలుసు. లేకపోతే హీ నోస్ వేర్ షీ వర్క్స్, ఆమె ఎక్కడ పనిచేస్తుందో అతనికి తెలుసు. ఇలాగా ప్రతి ఒక్కదాన్ని కూడా మనము దీన్నే ఇంట్రాగేటివ్లోకి మార్చాలంటే డస్ హీ నో వాట్ ఐ ఏట్, నేను ఏం తిన్నానో అతనికి తెలుసా. డస్ హీ నో హౌ హీ ప్లేస్, అతను ఎలా ఆడతాడో అతనికి తెలుసా. ఇలాగ మనం సేమ్ దాన్నే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి రాసేటప్పుడు డస్ హీ నో, డిడ్ హీ హియర్ ఇలా యూస్ చేస్తాం. కానీ దీని తర్వాత ఎప్పుడైతే ఇండైరెక్ట్ క్వశ్చన్ యూజ్ చేస్తామో దాన్ని అజర్టివ్ టైప్లోనే రాయాలి, అంతేగాని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా రాయకూడదు, ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.